నమస్తే. న్యాయం చేయాల్సినటువంటి పోలీసులే బాధితులకి అన్యాయం చేస్తూ ఉన్నారు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక బాధితురాలికి అదే పోలీస్ స్టేషన్లో సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి రాజు నాయక్ అన్నటువంటి సిఐ ఆ బాధితురాలికి అన్యాయం చేయడం జరిగింది. అన్యాయమే కాదు, 2 సార్లు ప్రెగ్నెంట్ చేయడం జరిగింది. ఒకసారి వివరాలను కనుక చూస్తే ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి రాజు నాయక్, సో ఈ రాజు నాయక్ దగ్గరికి ఒక మహిళ వెళ్ళడం జరిగింది. సో తన భర్త పట్టించుకోవట్లేదు, తనని మానసికంగా వేధిస్తున్నాడు, శారీరకంగా వేధిస్తున్నాడు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు. సో పైగా కుటుంబంలో ప్రతిరోజు గొడవ పెట్టుకొని నన్ను నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడు సార్, దయచేసి నాకు న్యాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కినటువంటి ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలి కంప్లైంట్ తీసుకున్నటువంటి సిఐ ఆ కంప్లైంట్లో పొందుపరిచినటువంటి బాధితురాలి యొక్క ఫోన్ నెంబర్, ఈయన కంప్లైంట్ తీసుకోగానే సో నిజంగా కూడా న్యాయం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశం ఉన్నట్టయితే ఉంటే ఆ కుటుంబాన్ని ఒక దారిలో మంచి మార్గంలో పెట్టాలన్నటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే ఉంటే ఆ కంప్లైంట్ ఆధారంగా విచారణ చేయాలి. కానీ సార్ యొక్క విచారణ వేరే ఉన్నది. సార్ ఏం విచారణ చేసిండు? ఆమె ఏదైతే నేను మోసపోయినా నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, కొడుతున్నాడు సార్ అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తే ఈయన ఏం చేసిందంటే బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఉన్నటువంటి నెంబర్ని తీసుకొని ప్రతిరోజు ఫోన్ చేసి ఈయన వేధింపులు ఎక్కువైపోయినాయి. భర్త వేధింపుల కంటే సిఐ వేధింపులు ఎక్కువైపోయినాయి. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక హోదాలో ఉంటూ కాకి బట్టలు వేసుకొని కాకి బట్టలకు ఉన్నటువంటి విలువను తీసేసేటువంటి కొంతమంది కామాంధులు కనబడతా ఉంటారు. పోలీసు వ్యవస్థలో చాలామంది మంచోళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. కానీ కొంతమంది దుర్మార్గుల వల్ల ఆ యొక్క కాకీలకి ఆ యొక్క పోలీసు వ్యవస్థకే మచ్చబడతా ఉన్నది. మనం చాలా చూసినాం. ఇటీవలైతే ఇంకా కోకొల్లలో చూసినాం. పై అధికారులు కానిస్టేబుల్ లెవెల్లో ఉన్నటువంటి మహిళలను వేధించడం కావచ్చు, కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి మహిళల యొక్క పర్సనల్ విషయాలు తెలుసుకోవడం కావచ్చు, మరో పక్కన వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వేధింపులకు గురి చేస్తున్నటువంటి సంఘటన మనం కోకొల్లుగా చూస్తాను. దాంట్లో భాగంగానే ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి రాజు నాయక్ ఆమె నెంబర్ తీసుకొని రకరకాలుగా నీకు న్యాయం చేస్తా, నీకు నేను అండగా ఉంటా, ఫస్ట్ ఏమో నేను న్యాయం చేస్తా, నీ కుటుంబానికి న్యాయం చేస్తా అని చెప్పి మొత్తానికి ఆమెతోటే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటికే ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని పోషణ ఇబ్బంది అవుతా ఉన్నది. 2005లో పెళ్ళైంది సార్ నాకు అని చెప్పేసి ఆ మహిళ ఈ పోలీస్ స్టేషన్కి వెళ్తే సారు ఇక ఉన్నటువంటి మొత్తం అంతా లోపల ఉన్నటువంటి ఈ పవర్ అంతా ఆమె మీద ప్రయోగించాడు. ఫోన్ నెంబరు తీసుకొని ఇక మొత్తం ఉన్నటువంటి ఈయనకు ఉన్నటువంటి తెలివినంతా ఆమె మీద ఉపయోగించి దరిదాపుగా చాలా రోజుల కానించి ఆమె పైన లైంగికంగా వేధిస్తున్నాడు. ఇక నీ భర్తతో నీకు రోజులు ఇల్లే ఉన్నది కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుంటా, ఇక నేను ఇప్పటి నుంచి నేనే భర్తగా ఉంటా, నీకు అన్ని రకాలుగా నేనే చూసుకుంటా, పిల్లల బాధ్యత చూసుకుంటా, సో మనకు కూడా పిల్లలు పుడతారని చెప్పేసి ఈ రాజు నాయక్ చెప్పడంతో అమ్మాయి నమ్మింది. ఎట్లాగూ సిఐ హోదాలో ఉన్నాడు కాబట్టి నాకు ఇంట్లో పట్టింపు లేదు, మా భర్త కూడా పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో ఈయన మాటలు నమ్మి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి చెప్పినటువంటి మాటలు నమ్మి మొత్తానికి సరెండర్ కాక తప్పలేదు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఇల్లీగల్ రిలేషన్ ఏర్పడ్డది. చాలాసార్లు ఆమె పైన లైంగికంగా వేధించిండు, లైంగికంగా వాడుకున్నాడు, శారీరకంగా వాడుకొని 2 సార్లు ప్రెగ్నెన్సీ చేసిండు. సో మొదటిసారి ప్రెగ్నెంట్ చేసినప్పుడే ఆ అమ్మాయి అడిగింది, ఏమని, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నావు, సో ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది, ఇప్పుడు నన్ను చేసుకో పెళ్లి అంటే లేదు ఇప్పుడే అంత తొందర అవసరం లేదు అని చెప్పేసి మొదటిసారి గర్భం దాల్చినప్పుడు టాబ్లెట్స్ తోటి ఆ ప్రెగ్నెంట్ని తీపేయడం జరిగింది. సో దాని తర్వాత కూడా మళ్ళీ అనేక మార్లు లైంగికంగా వేధిస్తూ ప్రెగ్నెంట్ చేయడం, పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవడం. సో ఇట్లా 2 సార్లు ఇప్పటికీ అయిపోయింది. ఇక 3సారి ఇక ఇది అయితే లాభం లేదు, సిఐ యొక్క భాగవతం బట్టబయలు చేయాల్సిందే అంటూ రాజు నాయక్ పైన అదే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ నన్ను వేధిస్తూ ఉన్నాడు, నా ఫోన్ నెంబర్ తీసుకొని నా భర్త పట్టించుకోవట్లేదు, నా పిల్లల బాగోగులు చూసుకునేటువంటి తండ్రే తాగుడుకు బానిస అయిపోయింది సార్ అని చెప్పేసి నేను మీ సిఐ దగ్గరికి వచ్చి నేను ఫిర్యాదు చేస్తే నన్ను లైంగికంగా వాడుకొని నన్ను మోసం చేసి 2 సార్లు నాకు అబార్షన్ కూడా చేయించుడు, ఇప్పుడు కూడా నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి అదే మహిళా పోలీస్ స్టేషన్లో ఖమ్మంలో ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్లో 7వ తారీఖు అనుకుంటా 7వ తారీఖున ఫిర్యాదు చేస్తే 7వ తారీఖు ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసు అధికారులు మొత్తానికి ఈ సారి యొక్క రంకు భాగవతం అంతా బయటపడ్డది.
ఫిర్యాదు అందుకున్న తర్వాత విచారణ చేస్తే ఈ విచారణ అంతా కూడా నిజమే, సిఐ రాజు నాయక్ వేధించిండు, సో అమ్మాయిని వాడుకున్నాడు, ప్రెగ్నెంట్ చేసిండు, సో ఇప్పుడు పట్టించుకోవట్లేదు అన్నటువంటి అన్ని బహిర్గతం అయిపోయినాయి. ఇక చేసేది ఏమి లేదు కదా. చలో ఇప్పుడు పరారులో ఉన్నాడు ఈయన. పరారులో ఉంటే ఈయన పైన బిఎన్ఎస్ సెక్షన్ 68 అండ్ 88 ఈ రెండు కేసుల కింద, ఈ రెండు సెక్షన్స్ కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ అమ్మాయికి ఆమె మహిళకు ఏ విధంగా న్యాయం కావాలిగా? అంటే పోలీసులు అని చెప్పేసి మనం ఒకటే కాబట్టి అన్నటువంటి ఉద్దేశంతో ఆయనను తప్పిస్తారా, లేకపోతే ఎట్లయితే శిక్షలు ఉంటాయి అనేది మనం చూడాలి. కానీ ఇటువంటి పరిస్థితి చూడండి, కేవలం అంటే ఆమె ఏమో నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వస్తే, సో ఆయన దాన్ని ఆలోచించాలి కదా. అప్పటికే ఆ కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది. సో ఆ కుటుంబానికి ఒక మంచి దారి చూపెట్టాలన్నటువంటి ఒక ఆలోచన చేయాలి కదా. ఇక ఈయనకున్నటువంటి వక్రబుద్ధితోటి, పోలీసు తెలివితోటి మొత్తానికి ఆమెను ట్రాప్ చేసిండు, పడేసిండు, ప్రేమ వలలో పడ్డరు ఇద్దరు. మొత్తానికి ప్రెగ్నెంట్ చేసిండు, నీకు నాకు సంబంధం లేదు, నీ కుటుంబానికి నీ పిల్లలతో నాకేం సంబంధం అంటూ చేతులు ఎత్తేసిండు. ఇదంతా కూడా ఎక్కడిది ఈ గర్వం అంతా? నేను పోలీసులు, నేను సిఐని కాబట్టి నన్ను ఎవరు ఏం చేయాలన్నటువంటి ఉద్దేశమా? లేకపోయినట్టయితుంటే ఇక ఆ మహిళ ఫిర్యాదిస్తే ఇంకెవరు తీసుకుంటారో నా మీద విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుందా అని చెప్పేసి ఆయన అనుకున్నాడేమో, మొత్తానికైతే తెలియదు. కానీ బాధితురాలు ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు మేరకు ఖమ్మం పోలీసులు ఆ సంబంధించినటువంటి ఫిర్యాదును తీసుకొని మొత్తానికి ఆయన పైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. నేనేమంటా ఉన్నానంటే, చాలామంది తప్పులు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. తప్పులు చేసేటువంటి వాళ్ళలో కొంతమంది తాగి తప్పు చేయొచ్చు, కొంతమంది గాంజా కొట్టి తప్పు చేయొచ్చు, కొంతమంది కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతులు బాగలేకుండా తప్పులు చేసేటువంటి వాళ్ళు మనం చాలా చూస్తూ ఉంటాం. సరైనటువంటి ఎడ్యుకేషన్ లేక, సరైనటువంటి పెంపకం లేక ఇటువంటి దారిలోకి, అడ్డదారులకు వెళ్తూ ఉంటారు. అఘాయిత్యాలకు, రేపులకి, మర్డర్లకు పాల్పడుతున్నటువంటి వాళ్ళ యొక్క వ్యవహారం వేరు. కానీ మంచిగా చదువుకొని ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నటువంటి, ఈ కాకి వృత్తి చేస్తున్నటువంటి, ఒక సిఐ వృత్తి చేస్తున్నటువంటి ఇటువంటి కామాంధులను ఏమనాలా? అనాల్సిందే కదా. సమాజంలో ఇటువంటి దారుణాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం. ఆ బాధితురాలకు న్యాయం చేయాలి, ఈయన కూడా శిక్ష పడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. 7వ తారీఖు ఫిర్యాదు అంతే, మొత్తానికి 4-5 రోజులుగా విచారణ చేసి, మొత్తానికి ఇంకొక వారం రోజుల పాటు విచారణ చేసి ఈయన చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పని అని చెప్పేసి పోలీసులు కూడా నిర్ధారించడం జరిగింది.